మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగాలే. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2026. ఉగాది పంచాంగంలో తేడా ఉండవచ్చు, ఉగాది పంచాంగం ఇంకా అద్భుతంగా ఉండవచ్చు, ఇంకా నెగిటివ్గా ఉండవచ్చు. అందుకే జన్మజాతకమే ప్రధానమైనది. జన్మజాతకం తప్పకుండా చూపించండి. ఏదేమైనా మిథున రాశి వారికి ఉగాది తర్వాత కూడా మంచి శుభ ఫలితాలే ఉన్నాయి. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం. ఈ సంవత్సరంలో గత 5-6 ఏళ్లుగా ఎదురు చూసినటువంటి వివాహ సంబంధ విషయాలు కానీ, సంతాన సంబంధ విషయాలు కానీ ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉండబోతుంది. ఖచ్చితంగా సంతాన శుభయోగాలు, వివాహ శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో గ్యారంటీ. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. మంత్రి పదవి రావచ్చు, తప్పకుండా ఉన్నతమైనటువంటి పోస్టింగ్, ఊహించినటువంటి రాజకీయ లబ్ధి చేకూరే అవకాశాలు. కళాకారులకి విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టాలు. విద్యార్థులకి బ్యాక్లాగ్స్తో సహా అకాడమిక్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షల్లో కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే దాని నుంచి బయటపడే అవకాశం. అలాగే కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, చాలా మంచి అనుకూలత. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే బంధుమిత్రుల సమాగమం, కొత్త వస్తువుని కొనుగోలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో మన తెలుగు రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వంలోకి, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి మీరు డిప్యుటేషన్ మీద వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు. దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం, క్షేత్ర దర్శనాలు. ఈ సంవత్సరం చాలా విలాసవంతమైన, ఆనందకరమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. రోజువారి ఫలితాల్లోనూ, వార ఫలితాల్లోనూ, మాసవారి ఫలితాల్లోనూ, ఏ రవి అష్టమంలో ఉన్నా, ఏ కుజుడు వ్యయంలో ఉన్నా, కొంత కుజస్తంభన వల్ల, బుధుడి యొక్క ప్రభావం చేత కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చు. బుధుడు మీనంలో ఉన్నానుకో నీచ స్థానం, మిథున రాశి వారికి ఆటోమేటిక్గా ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి. అందుకే మాస ఫలితాలు మళ్ళీ చూసుకుందాం. ఓవరాల్ 2026 ఎలా ఉంటుంది, ఇది గోచార ఫలితం. అంటే ఈ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పకుండా ధనప్రాప్తి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్యా సంపన్నత. అన్ని పరీక్షల్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం విజయాన్ని సాధించే అవకాశాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ బలంగా ఉండబోతున్నాయి. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వాహన యోగం, అలాగే విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, ఈ వీసా సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు. అలాగే విదేశాల్లో ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటుగా స్థిర నివాసము, తప్పకుండా మీకు విదేశాల్లో ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు, లేదా భార్యాభర్తలకి ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అదృష్ట యోగం కూడా కనపడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వ్యాపార విషయంలో చూస్తుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అదృష్ట యోగం. గత సంవత్సరంలో మీకు అద్భుతంగానే ఉంది. ఈ సంవత్సరం కూడా మంచి లాభాలు ఉంటాయి. కాకపోతే కొన్ని గత సంవత్సరం అనారోగ్యం ఉంది. ఈ సంవత్సరం అటువంటి అనారోగ్యం నుంచి సంపూర్ణంగా బయటపడగలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వంలో తప్పకుండా బయటపడతారు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ముఖ్యంగా విద్యలో మంచి లాభాలు ఉన్నాయి. బాగా మంచి లాభాలు, తప్పకుండా అనుకూలతమైనటువంటిది. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి బాగా ఉండడం. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెర్ల వారికి లాభాలు. ఆరోగ్యం, ఆనందం, అనుకూలమైన ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల
ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతతని, ఆనందాన్ని, వివాహ యోగాన్ని, గొడవల నుంచి బయటపడి ప్రశాంతతగా, ప్రసన్నంగా ఉండే అవకాశము, తల్లిదండ్రులతో చాలా మంచి అనుకూలవంతమైన అనుబంధాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క చోట ఒక మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం, ఊహించినటువంటి మంచి ప్రాపర్టీస్ని కొనగలిగే అవకాశాలు, ఉన్నతమైనటువంటి స్థాయి మీ ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతుంది. బట్ 2026లో అద్భుతం. అంటే మనకి ఒక్కోసారి మాస ఫలితాల్లో మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. రోజువారి ఫలితాల్లో వేయస్త చంద్రుడు ఉన్నా అనుకోండి, రోజువారి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు 12వ ఇంట మనకి చంద్రుడు ఉన్నా, అష్టమంలో చంద్రుడు ఉన్నా ఆకస్మిక ధన నష్టం, అనారోగ్యం, శత్రు బాధలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ. కాబట్టి ప్రతిరోజు మనం జాతకాన్ని పరిశీలింపజేసుకుంటూ దాని పొలోమంటూ పూజలు హోమాలు చేసుకోమని చెప్పడం కాదు. భగవద్ దర్శనం, భగవద్ ధ్యానం చేసుకొని అమ్మనాలకు దండం పెట్టేసి మనం బయటికి వెళితే తప్పకుండా విజయం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు అందరినీ 24 గంటలు మేము దేవుడి దగ్గర కూర్చోమని చెప్పలా. కనీసము 23 గంటలు మీకై మీరు వాడుకున్న 1 గంట సమయం భగవంతునికి కేటాయించండి. ఆ గంటలో అరగంట భగవంతునికి, అరగంట తల్లిదండ్రులకి కనుక మనం కేటాయిస్తే మీ జీవనం ప్రతిరోజు సుసంపన్నమవుతుంది. ప్రతి సంవత్సరం అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఈ జన్మ మొత్తం కూడా మనకి సుఖ సౌఖ్యాల ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చును. ఈ విషయాన్ని గమనించుకోండి తప్ప నేనేదో యజ్ఞాలు చేయండి, హోమాలు చేయండి చెప్పట్ల. మీ దగ్గర 100 కోట్లయా, 10 కోట్లు ఖర్చు పెట్టి వేద పాఠశాల ఉద్ధరణ చేయండి, వేద పాఠశాలకి దానాలు చేయండి, అలాగే బ్రాహ్మణులకి సేవ చేయండి, ఇతరుల బీదవారికి సేవ చేయండి. దానికి ఇబ్బంది లేదు. ధర్మ కార్యక్రమాలు ఎక్కువ ఆచరించండి. ధనం లేదు, ధ్యానం చేయండి అని చెప్తాను. ఏదేమైనా ఈ రాశి వారికి 2026 ఇయర్ క్యాలెండర్లో చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు.